నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ఉత్సవాల 3వ రోజులో భాగంగా ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు. కైలాసగిరి కాలనీ గణపతి హోమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని రేణిగుంటలో ఇంజనీర్స్ డే. దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న ఇంజనీర్లు. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లకు కేంద్రం పచ్చజెండా. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ వరకు వందే భారత్ను ప్రారంభించనున్న ప్రధాని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజు యాగశాల పూజలు, ప్రాకార ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పవిత్ర మాలలకు మూల విరాట్ల వద్ద విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలోని యాగశాల నందు ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు. హోమ పూజలు జరిపి విశేష దీపారాధన నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను తీసుకొని ఆలయ ప్రాకార ఉత్సవం మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా జరిపారు. అనంతరం పవిత్ర మాలలను మూల విరాటుల మధ్య ఉంచి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 5 రోజుల పాటు ప్రతి ఏటా పవిత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో నిర్వహిస్తున్న సేవలు, అభిషేకాల్లో తెలిసి తెలియక జరిగే అపచారాల నివృత్తికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో యాగశాల ఏర్పాటు చేశారు. హోమాలతో పాటు కలశ స్థాపన జరిపారు. చివరి రోజు ఇక్కడ పూర్ణాహుతి జరిపి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సిబ్బందికి పవిత్రాలు అందిస్తారు. పూజా కార్యక్రమాల్ని ప్రధాన దీక్ష గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ సూచనలతో పురోహితులు అర్ధగిరి స్వామి పర్యవేక్షించారు. అలంకార మండపం నుంచి పవిత్రాలను యాగశాల వద్దకు చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేశారు. పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో NS మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఈవో లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక ఆలయంలో గణపతి హోమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వాడవాడలో వినాయకుడు పూజలు అందుకుంటున్నారు. సమాజంలో శాంతి సౌఖ్యం ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుకుంటూ ఆయా ప్రాంతాల్లోని యువకులు గణపతి హోమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కైలాసగిరి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక ఆలయం వద్ద గణపతి హోమాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఆలయం వద్ద హోమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వేద పండితులతో యాగాన్ని నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాల ఘోషతో కైలాసగిరి కాలనీ పర్వత పంక్తులు పునీతమయ్యాయి. ఈ యాగాలు హోమాలకు ఎల్ఐసి కాలనీ, రాజీనగర్, రామచంద్రపురం గ్రామానికి చెందిన ప్రజలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు బొజ్జల సుధిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాలను సప్తగిరి ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల తెలుగుదేశం నాయకుడు పొన్నారావు హాజరయ్యారు. యాగాలు హోమాల అనంతరం ఇక్కడ వేలాది మందికి భోజన వసతి కల్పించారు. శ్రీకాళహస్తిలోని హజరత్ ఖవాజా షయర్షా జమ్లేషా పీరు చిస్తియాల్ ఖాదిర్ వలి ఉరుసు వార్షిక గంధోత్సవంలో ఉరుసు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. 4 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హజరత్ ఖవాజా సయ్యద్ షా జమ్లేషా పీర్ చిస్తియాల్ ఖాదిర్ వలి ఉరుసు వార్షిక గంధోత్సవంలో ఉరుసు గంధోత్సవం కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. 4 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పానగల్లోని దర్గా ప్రాంగణంలో దర్గా వారసులు ఉరుసు కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. దర్గా పెద్దలు జహంగీర్ బాషా మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉరుసు గంధోత్సవాలు జరగలేదని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆధ్వర్యంలో దర్గా వారసులుగా మేమందరము కలిసిమెలిసి ఉరుసు గంధోత్సవం జరపాలని నిర్ణయించామన్నారు. కావున రాబో దర్గా ఉరుసు గంధోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు. మరో దర్గా పెద్దలు బాబా ఫరీద్ మాట్లాడుతూ రాబోయే ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగు ఉరుసు వార్షిక గంధోత్సవంకు అధిరథ మహారాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. దీనిలో పట్టణ ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉరుసు కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోవు దర్గా ఉరుసు హిందూ ముస్లింల కలయికతో విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమంకు మన గౌరవ శాసనసభ్యులు మరియు డిఎస్పీ వాంటౌన్ సిఐ సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు జహంగీర్ బాషా, దర్గా సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, షఫీ, శ్రీనివాసులు రెడ్డి, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గరిగపాటి రమేష్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల
ఉరుసు మహోత్సవం నిలిపివేయడమైనది. గత శాసనసభ్యుల దగ్గర కూడా పోయిన మనకు ఏమి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన గోపాలకృష్ణారెడ్డి కుమారుడు, లేట్ గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు, మంత్రి అయినటువంటి ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి డైనమిక్ లీడర్ మరియు డైనమిక్ లీడరే కాకుండా అపర చాణక్య నీతితో చాణక్యుడిగా ఈ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో ఎవరు గెలవలేని కాళహస్తి చరిత్రలోనే గెలవలేనటువంటి మెజారిటీతో ఆయన గెలిచి మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు. అదే విధంగా మన ముస్లిం యొక్క సహోదరులను హిందూ ముస్లింలకు ఐక్యతను కలిపేందుకు అపార కృషి చేసి ఆయన మమ్మల్ని దగ్గర తీసి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది, నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పారు. అలాంటప్పుడు ఆయన దూతగా ఆయన స్టేట్ లీడర్ అయినటువంటి షాకిర్ అలీ గారిని పంపించారు. ఆయన డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పి ఎక్కల ఆశీస్సులతో ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి, వెంకట సుధీర్ రెడ్డి గారి ఆయన ఒక ఆజ్ఞ మేరకు, ఆయన ఒక సహకారం మేరకు మేము కలిశాము. ఆయన సయ్యద్ షా జుమ్లీపీర్ షా చిష్టుల్ ఖాద్రీ యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి. సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిష్టుల్ ఖాద్రీ ఆస్థానే మఖ్దూముల్లాహి ఎవరైతే బుజుర్గానే దీన్ మా పీరు ముర్షిద్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ నెల 26 నుంచి 29 జరుగు కార్యక్రమం ఉరుసు గంధ మహోత్సవానికి ఆజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మనము ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల గంధోత్సవం ఆగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే శాసనసభ్యులు ఒక ద్వారా చొరవతో ఇక్కడ ఈ సమస్యని పూర్తిగా పరిష్కారం చేసి మన షాకిర్ అలీ ద్వారా, మన డిఎస్పీ గారి ద్వారా, సిఐ గారి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ మన చేసిన మధ్యలో మన సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఏదైతే అన్నాతమ్ముళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ సమస్యలు తీరిపోయినాయి. కాబట్టి ఎటువంటి అవరోధాలు ఏదైనా ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఉరుసు మరియు ఉత్సవాలు చేయదలిచినాము. ఈ ఒక్క ఉత్సవాన్ని మన ఉరుసు కమిటీ సభ్యులు మరియు కీర్తి చేసినటువంటి సౌదీ సాహిబ్ కుమార్ 7 మంది కలిసి అందరు కలిసి చేయదలిచినాం. ఈ గంధోత్సవానికి, ఉరుసోత్సవానికి మాకు హిందూ ముస్లిం అందరూ వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షములు పొందగలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి జరగకుండా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు వారి యొక్క ధైర్యం మాకు అంతా చెప్పి అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని, ఐక్యంగా ఉండి చేయాలని గట్టిగా నిర్ణయం చెప్పిన దానివల్ల అందరం కలిసికట్టుగా ఈసారి చేస్తున్నాము. దీనికి పూర్తిగా మా గుడిస్ కమిటీ తరఫున కానీ, దర్గా సర్వోదయ సాహెబ్ కుమార్ తరఫున కానీ మన సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు పాదాయమనం చేస్తున్నాం. మరియు మన కాళహస్తి డిఎస్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే రేణుగుంట పింఛనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే రేణుగుంట తిరుపతి మార్గంలోని సిఆర్సిఎస్ లో ఆర్ఎస్ పింఛనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా సిఆర్ఎస్ చీఫ్ వర్కర్ షాప్ మేనేజర్ దేవసాయం పాల్గొని రైల్వేలో వివిధ శాఖల్లో ఇంజనీర్గా పనిచేసి సేవలందించి రిటైర్డ్ అయిన శ్రీనివాసులు కె రామకోటయ్య, ఎంకే రాజమణి, పిఏ పుష్పరాజ్, జి విజయ్ కుమార్లను ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వైఎన్ శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ జ్ఞాపకార్థం సన్మానించి వారికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనేహల్లి అనే గ్రామంలో సెప్టెంబర్ 15న 1861లో జన్మించారని తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు మరికొద్ది క్షణాలలో బ్రిడ్జ్ కూలిపోతుందని పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను
కాపాడిన మహామేధావి అని చెప్పారు. ఇంజనీర్గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు 19వ దివాన్గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గంధం చెక్క వలె మనిషి అరిగిపోయి సువాసనగా వెదజల్లాలి గాని ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న గొప్ప శిల్పి అన్నారు. 1946లో తిరుమల తిరుపతి మొదటి కార్డ్ రోడ్డు మార్గాన్ని రూపొందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955లో భారతరత్న అవార్డును పొందారని తెలిపారు. 1962 ఏప్రిల్ 12న ఆయన భౌతికంగా అందరికీ దూరమయ్యారన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం 15న ఆయన జయంతిని ఇంజనీర్స్ డేగా దేశమంతటా జరుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ కృష్ణదాస్, గజపతి నాయుడు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ప్రక్షాళన నత్తనడకన కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పనులు మాత్రం ఆశించిన వేగం మేరకు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలోనైనా ప్రక్షాళన పూర్తి కావాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. స్వర్ణముఖి నది ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని పొందింది. అగస్త్యముని తపోబలంతో ఏర్పాటైన ఈ నదీమ తల్లి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది రైతులకు సాగునీటి వరప్రదామైంది. భీమా, కళ్యాణి నదులతో కలిసి 130 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ బాకాడ సమీపంలోని తూపిలిపాలెం వద్ద సాగరంలో సంగమిస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సువర్ణముఖి నది ప్రక్షాళన అన్నది పాలకుల నోటి మాటగా ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైపోతుంది. స్వర్ణముఖి అభివృద్ధి అన్నది దాదాపు 2 దశాబ్దాలుగా ప్రజాప్రతినిధుల నోటి మాటల్లోనే జరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో లేదు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల వ్యయంతో అమృత్ పథకంలో భాగంగా స్వర్ణముఖి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కేవలం పనులు ప్రారంభించిన నెలల్లోనే ప్రభుత్వాలు మారడంతో ఈ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిగా మారింది. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు పనులు కొనసాగుతున్నాయి. స్వర్ణముఖి బ్యారేజీ ప్రభుత్వ పరిశీలనలో ఉండడం గమనార్హం. స్వర్ణముఖి నదిలో ఆక్రమణల పరంపర యథేచ్ఛగా సాగుతుంది. నదీ స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు కట్టేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇక కొన్ని గ్రామాల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి సాగుకు యోగ్యంగా చేసుకునే అనధికారికంగా పంటలు సాగు చేస్తుండడం గమనార్హం. శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలో స్వర్ణముఖి నది దుర్గంధభరితంగా కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న మురుగునీరంతా నదిలో చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాలు, పట్టణాల్లో భవన వ్యర్థాలన్నీ నదిలో పడేస్తున్నారు. దీంతో రూపురేఖలు మారిపోయాయి. శ్రీకాళహస్తి దేవస్థానం సమీపంలో ఉన్న భక్త కన్నప్ప సేతు మీద ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధమైన వాసన వస్తుండడంతో ప్రజలు ముక్కులు మూసుకొని నడవలసిన పరిస్థితి నేడు గోచరిస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వర్ణముఖి నది ప్రక్షాళన ప్రారంభమైంది. అయితే తర్వాత ప్రభుత్వం మారడంతో అనేక మార్పులు చోటు చేసుకొని మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్వర్ణముఖి నదిలో ఉన్న దుర్గంధాన్ని తొలగించి స్వర్ణముఖి నదికి పునర్వైభవం తీసుకొని వచ్చేలా కార్యాచరణ చేపట్టాలని పట్టణంలోని పలువురు ప్రముఖులు కోరుతున్నారు.
మాజీ ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలు స్కెచ్ వేసిన ఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని ఒక థియేటర్లో టికెట్ బుక్ చేసి మాజీ ప్రియుడు లోకేష్ ను సినిమాకు తీసుకెళ్లిన ప్రియురాలు కావ్య లోకేష్ అనే వ్యక్తిని కార్తీక్ అనే మరో ప్రేమికుడితో హత్య చేయించేందుకు ప్రయత్నం చేసింది. సినిమా థియేటర్లోనే లోకేష్ పై కత్తితో కార్తీక్ దాడి చేశాడు. లోకేష్ కు గాయాలు కాగా అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కావ్య కార్తీక్ పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తిరు కళ్యాణం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయ ఈవో శ్యామలరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఈవోను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ మణినాయుడు, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వెంకటేశ్వర భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు భావి తరాలకు ఆదర్శనీయమని చిత్తూరు సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను ఆదివారం ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి కారణంగా నేడు ప్రజలు, రైతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు ఏర్పాటులో వెనక దాగి ఉన్న మహోన్నత వ్యక్తి మోక్షగుండమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్, జయకుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుడమేరు నది ఆక్రమణల వల్లే తాజాగా వరదల ఉపద్రవం సంభవించిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆనకట్ట రిపేర్లకు గురైందని, దీనికి తోడు గత ప్రభుత్వం బుడమేరు వాగుపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు చంద్రబాబు. వీటన్నింటి కారణం వల్లే బురదలతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని, ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు చంద్రబాబు. విజయవాడ నగరంలో వరద రాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికిన స్థానికులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నగరంలో జరుగుతున్న ఉత్సవాల పట్ల మంత్రి లోకేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలో ప్రధాన కూడళ్లలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, వినాయక చవితి మండపాల నిర్వాహకులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా వినాయకుని ప్రతిమల వద్దకు చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. అందరూ సమైక్యంగా ఉంటూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ఆనందకరంగా ఉందని, అందరికీ వినాయక స్వామి ఆశీస్సులు అవసరమన్నారు మంత్రి లోకేష్. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బహిరంగ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ సాగింది. స్థానికుల సమస్యలు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరడంతో ఓ యువతి మైక్ తీసుకొని చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. తన చిన్ననాటి నుంచి చంద్రబాబు అంటే అమితమైన గౌరవమని, అందుకే ఆయనపై ఓ పాట రాసినట్టు తెలియజేశారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే మీ ముందు ఆ పాట పాడాలనుకుంటున్నట్లు యువతి కోరారు. దీంతో తొలుత నిశ్శబ్దంగా ఉన్న చంద్రబాబు తర్వాత చదవమన్నట్లు చిరు మందహాసం ఇచ్చారు. దీంతో చంద్రబాబుపై పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,643 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. దేశంలో వందే భారత రైళ్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు ప్రధాన నగరాలకు వందే భారత్ రైలు నడుస్తుండగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని రైళ్లు నడపడానికి పచ్చి జెండా ఊపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ పట్టణానికి వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు గిరాకీ పెరుగుతుంది. ప్రారంభంలో ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినప్పటికీ తమ గమ్యస్థానాలకు తొందరగా చేరుతుండటంతో ప్రయాణికులు క్రమంగా అలవాటు పడిపోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవాలనే ఉద్దేశంతో సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రారంభమవుతున్న వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ వర్చువల్గా ఆయన ప్రారంభిస్తున్నారు. దీన్ని బట్టి ఆయన రైళ్లకు ఎంత ప్రాధాన్యతమిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన సోమవారం విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ వరకు ప్రయాణించే మరో వందే భారత్ రైలును వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఛత్తీస్గఢ్లో పారిశ్రామిక నగరంగా పేరొందిన దుర్గు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు ఎక్కువగా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాయగఢ్ మీదుగా నడుపుతున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి దీంతో కలుపుకొని 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లవుతుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్కు రైల్వే
విశాఖ నుంచి సికింద్రాబాద్కు 2, విశాఖ నుంచి భువనేశ్వర్కు 1, విశాఖ నుంచి దుర్గుకు 1 కలిపి 4 రైళ్లు అయ్యాయి. సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించే వందే భారత్ రైళ్లలో విశాఖ దుర్గుతో పాటు సికింద్రాబాద్, నాగ్పూర్ వందే భారత్ కూడా ఉంది. ఈ రైలుతో కలుపుకొని సికింద్రాబాద్ నుంచి నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య 5కు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు 2, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 1, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కు 1, కాచిగూడ నుంచి బెంగళూరుకు 1 నడుస్తున్నాయి. ఇవి కాకుండా విజయవాడ నుంచి చెన్నైకి మరో వందే భారత్ రైలు నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ తరహాలో విశాఖ నుంచి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరిన్ని రైళ్లు నడిపించాలంటూ ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాల 3వ రోజులో భాగంగా ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు. కైలాసగిరి కాలనీ గణపతి హోమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని రేణిగుంటలో ఇంజనీర్స్ డే. దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న ఇంజనీర్లు. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లకు కేంద్రం పచ్చజెండా. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ వరకు వందే భారత్ను ప్రారంభించనున్న ప్రధాని. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.